డే 2 ఆఫ్ రెడ్యూస్ ఫేషియల్ ఫ్యాట్ ఛాలెంజ్. మార్నింగ్ మెంతులు నానబెట్టిన వాటర్ తాగాను. ఫేషియల్ ఫ్యాట్ కి వన్ ఆఫ్ ద రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అందులో పీసీఓడి తో బాధపడుతున్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటది. ఈ మెంతుల వాటర్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. సో దీంతో డే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వాటర్ ఇంటేక్ పెంచాను. బికాస్ మన ఫేస్ కి కాదు, బాడీలో ప్రతి పార్ట్ కి వాటర్ అవసరం. హైడ్రేటింగ్ గా ఉంటేనే స్కిన్ చాలా గ్లోయింగ్ గా తయారవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ కూడా మన స్కిన్ కి చాలా మంచిది. డైలీ 1 కప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. పపాయ మన స్కిన్ కి చాలా మంచిది కాబట్టి పపాయానే తీసుకున్నాను. పపాయాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మన స్కిన్ లో ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫేస్ మసాజ్. ఫేస్ ని నీట్ గా వాష్ చేసుకొని, నీట్ గా తుడుచుకొని, మీ ఫేస్ కి సెట్ అయ్యే ఒక ఆయిల్ ని తీసుకోండి. నేను కుంకుమాది తైలం తీసుకున్నాను. ఆయిల్ ఫేస్ కి అప్లై చేసి నీట్ గా స్మూత్ గా మసాజ్ చేయడమే. దీనివల్ల ఫేస్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఫేస్ ఫ్లఫీనెస్ అనేది తగ్గుతుంది. ఫేస్ మజిల్స్ కూడా రిలాక్స్ అవడం వల్ల ఫ్రెష్ అపియరెన్స్ వస్తుంది. ఫైనల్ గా ఒక 10 minutes ఫేషియల్ యోగా చేద్దామని అనుకున్నాను. దీనివల్ల ఫేషియల్ ఫ్యాట్ తగ్గుతుంది. కానీ మనకి కంప్లీట్ స్లిమ్ ఫేస్ కావాలంటే మాత్రం మనం కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాల్సిందే. బాడీలో ఫ్యాట్ ని తగ్గించుకోవాల్సిందే. అలాగే షుగర్స్ ని కంప్లీట్ గా మానేయాల్సిందే. నెమ్మదిగా అలాంటి ప్రయత్నాలు కూడా చేద్దాము. ఇలా జరిగింది డే 2. మీరు కూడా ఫేషియల్ ఫ్యాట్ రెడ్యూస్ చేయాలనుకుంటే ఈ టిప్స్ మీరు కూడా నెమ్మదిగా పాటించేయండి. రిజల్ట్ కనిపిస్తుంది. ఉంటాను. బై బై.